నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. రెడ్ బుక్లో మొదటి పేజీ పని పూర్తయిందని చెప్పి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడని చూస్తున్నటువంటి సమయం రానే వచ్చిందని చెప్పి కార్యకర్తలు ఒకవైపు ఆనందంలో ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీ గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఈ అరెస్ట్ తర్వాత మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ పాపం పండింది అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. నెక్స్ట్ ఏం జరగబోతోంది, రెడ్ బుక్ చాప్టర్ 2 ఎట్లా ఉండబోతోంది, దీని గురించి మనం డిబేట్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అలాగే ఎనలిస్టు అంకంరావు గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం. సత్యమూర్తి గారు, మీ నుంచే స్టార్ట్ చేస్తాను. వల్లభనేని అరెస్ట్ ఇంకా జరగట్లేదంటే అని చెప్పి చాలా అసంతృప్తికి గురైన పరిస్థితి. గతంలో మనం చాలా డిబేట్లు కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ అరెస్టుతో ఎలాంటి సంకేతం ఇచ్చిన పరిస్థితి, నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఇది ఏదో కావాలని కుట్రపూరితంగా కక్షపూరితంగా చేసిన అరెస్టు కాదు. ఇది మామూలుగా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటే జరిగిన అరెస్టు. ఇది రాజకీయ ప్రేరేపిత అరెస్టు కాదు. మనం అంతకు ముందర చూసాం, జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని పొలిటికల్ కాన్స్పిరసీ థియరీలే ఎగ్జిక్యూట్ చేసి పొలిటికల్ అరెస్టులే ఉండేవి. చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఎక్కడా ఉండేవి కాదు. అందుకనే న్యాయస్థానాలకి వెళ్ళినప్పుడు చాలా కేసుల్ని కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి టైంలో న్యాయస్థానం ఇదేం ఎఫ్ఐఆర్ అయ్యా ఇట్ట పెడతారేంటి అని జడ్జీలు పోలీసుల్ని అడిగిన సందర్భాలు కొన్ని లక్షలు ఉన్నాయి. అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ పెట్టడం కూడా పోలీసులు చేసేవాళ్ళు కాదు. అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఒక ఆయన కూర్చొని ఆయన చేసేవాడు. అంటే పోలీసు ట్రైనింగ్ లేకుండా, పోలీసు శిక్షణ అటువంటివి లేకుండా ఆయన చెప్పిన సెక్షన్లు పెడితే కేసులు అట్ట తయారయ్యేవి. పర్టిక్యులర్గా వైసీపీ హయాంలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వెతికి పెట్టేవాళ్ళు. అది ఏ కేసైనా సరే, కేసు ఏదైనా మళ్ళీ బయటకు రాకూడదు అన్న ఉద్దేశంతో కేసులు పెట్టేవాళ్ళు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, మనం వల్లభనేని వంశీని చూస్తున్నాం. ఆయన గన్నవరంలో ఆయన ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటూ తిరిగే పెద్ద రౌడీ. మొత్తం అసలు ప్రజలని భయాందోళనలో ముంచేసిన ప్రజాప్రతినిధి. అన్ని నేరాలకి అదే అడ్డా. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేవి నేరాలన్నీ కూడా. ఈ తరహాలో ఒక నేరమయ సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేస్తే గన్నవరంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు ఈయన. ఈ క్రమంలో ఏంటి అంటే, గన్నవరం అనేది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. దానికి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. ఈ వంశీ ఏం చేశాడంటే, ఆ పునాదుల్ని పెకలించి వేద్దాము అని ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేయించాడు. అటాక్ చేశాడు, కార్లు తగలబెట్టాడు, తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెట్టించాడు. అసలు జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామన్ అయితే ఇంకా ఆయన్ని మరణం అంచుదాకా తీసుకెళ్ళి రిటర్న్ తెచ్చారు. ఇటువంటి దారుణాలు చేసిన ఈ వంశీకి ఆయన మీద కేసులు లేవు. వైసీపీ జమానం మొత్తం అసలు కేసులే పెట్టలేదు. ఏదో నామకహ ఏదో పెట్టారు, ఏమీ యాక్షన్ లేదు. సార్, నాకు ఇక్కడ ఒక డౌట్, కళ్ళకు కనిపిస్తుంది అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది. టీడీపీ ఆఫీస్ని తగలబెట్టే యుద్ధం అండి, యుద్ధం పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నట్టు కనిపించింది. అక్కడ భయానక వాతావరణం కనిపించింది. భయానక వాతావరణం. మరి అంత దారుణం చేస్తే ఒక్కళ్ళ అరెస్ట్ కూడా జరగలేదు సార్. కనీసం పిలిచి విచారించిన పరిస్థితి లేదు సార్. లేదు, అది లేకపోగా తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళే అటాక్ చేసినట్టు కేసులు పెట్టారు. అది దౌర్భాగ్య పరిస్థితి. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ చాలా ఇదిగా పనిచేశారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించుకున్నారు. మళ్ళీ గెలిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఏం ఆశించాడు అంటే, వల్లభనేని వంశీ
కొడాలి నాని, పేరుని నాని, వీళ్ళని అరెస్ట్ చెయ్యాలి అని ప్రతి ఒక్కడు ఓటేసే ప్రతివాడు అనుకున్నాడు. కూటమి ప్రభుత్వానికి ఓటేసింది ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని, ఇటువంటి విస్తృత ప్రయోజనాల కోసం కాదు. ఈ ముగ్గురిని శిక్షించాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ ముగ్గురిని శిక్షిస్తాడు అన్న ఉద్దేశంతో ఓటేశారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకొద్దు కక్షపూరిత రాజకీయాలు, మనకొద్దు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఇదే. మొత్తం స్టేట్ మొత్తాన్ని ఒక ఫ్రాక్షన్ జోన్గా మార్చాడు. ఆ పని మనం చేయకూడదు కదా. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఈ కేసులు గీసులు వద్దు అని చెప్పి ఆయన వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సర్ది చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. అదంతా జరుగుతున్నది కదా. మామూలుగా పోలీసులు కేసు పెట్టారు. ఆ కేసు దానికి సంబంధించిన కీలకమైన వ్యక్తి సత్యవర్ధన్ అనే కుర్రాడు. అతను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తాడు. అతని కంప్లైంట్ మీదే కేసు రిజిస్టర్ చేశారు. ఆ రోజు ఇట్లా జరిగిందని. ఒకరోజు సడన్గా ఆ సత్యవర్ధన్ వెళ్ళి ఏమి దాడి జరగలేదు, నా మీదే నన్ను ఎవరు ఏమీ అనలేదు అని చెప్పి మొన్న 10వ తారీఖు పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇవ్వంగానే చాలామంది కొంచెంమంది మేధావులు తయారైపోయి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తప్పిదం చేస్తూ ఉన్నది, తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తే అక్కడ ఏమి దాడి జరగలేదు అని చెప్పి కేసుని విత్డ్రా చేసుకున్నాడు అని రకరకాలుగా విశ్లేషణలు చేయడం మొదలుపెట్టారు. మొదలు పెడితే తెలుగుదేశం నాయకులకు వాళ్ళకి అర్థం కాల, ఇదేంటి ఇట్ట జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళకు కూడా అర్థం కాల. పోలీసులకి డౌట్ వచ్చింది, ఏంటి ఇతను కంప్లైంట్ విత్డ్రా చేసుకోవటం ఏంటి అని వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు కేసు విచారణ చేస్తే ఎవరైతే ఆ సత్యవర్ధన్ ఉన్నాడో అతను ఒక ఎస్సీ యువకుడు, అతన్ని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని చంపుతానని బెదిరించి ఆ కంప్లైంట్ని విత్డ్రా చేయించాడు అనేది పోలీసుల విచారణలో వెల్లడైంది. అతనికి లైఫ్ థ్రెట్ ఉన్నది, అతను చంపుతామని బెదిరించారు. ఆ తర్వాత అతను విత్డ్రా చేసుకునే సమయంలో కూడా వల్లభనేని వంశీ అక్కడే ఉన్నాడు అనేది పోలీసులు ఆయన కారులోనే వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు, కోర్టు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ దొరికిన తర్వాత అప్పుడు హైదరాబాద్ వెళ్ళి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ మొత్తం స్టోరీలో అంటే నేను చెప్పబోయే పాయింట్ ఏంటి అంటే, ఇది అంతా కూడా మామూలు పరిస్థితుల్లో అయితే ఈ కేసు తెలుగుదేశం పార్టీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసు, అది మామూలుగా కాలగర్భంలో కలిసిపోయి ఉండేదేమో. ఇతను 71 72 ఉన్నాడు వల్లభనేని వంశీ. ఇతని అరెస్ట్ దాకా రావాలంటే 5 ఏళ్ళు పట్టేదేమో, మనకు తెలీదు. కానీ ఈ వల్లభనేని వంశీ ఏం చేశాడంటే, అతన్ని కొంచెం క్రిమినల్ బుర్ర, ఈ క్రిమినల్ బుర్రతోటి ఆలోచించి ఒక నేరాన్ని అడ్డుకోవటానికి ఇంకో నేరాన్ని చేద్దామని ఈ నేరం చేశాడు. ఈ కిడ్నాప్ కథ డ్రామా ఆడాడు. దాంతో ఆ నేరం కన్నా ఈ నేరం చాలా సీరియస్ నేరం. ఇందులో పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకని ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం, మీరేదో ఇంట్రడక్షన్లో కూడా చెప్తూ ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం ఏమి లేదు. ఇక్కడ రెడ్ బుక్ లేదు, రాజ్యాంగం లేదు. ఇక్కడ ఏంటి అంటే వల్లభనేని వంశీ తన క్రిమినల్ ఇంటెన్షన్స్ తోటి, తన క్రిమినల్ యాటిట్యూడ్ తోటి తనే పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు తప్ప ఇక్కడ ఎవరు కూటమి ప్రభుత్వం కక్షగట్టి చేసింది ఏమీ లేదు. సో తన గోతిని తానే తవ్వుకున్నాడు. ఎప్పుడో 3-4 ఏళ్ల తర్వాత ఏదో జరిగే కేసుకు సంబంధించి ఇప్పటికిప్పుడే వచ్చేసి అసలు ఆ కేసు లేకుండా చేద్దాం అనుకొని ఆ ఎస్సీ కుర్రాన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బెదిరించడంతో ఇప్పుడు మళ్ళీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంకమరావు గారు చూశారు స్టోరీ మొత్తం. వల్లభనేని వంశీ
ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే ఒక తప్పుని కప్పిపుచ్చటానికి మరొక పెద్ద తప్పు, నేరం ఒక నేరాన్ని కప్పిపుచ్చటానికి ఇంకొక నేరం, మరొక పెద్ద నేరం. ఎట్లా చూస్తారు సార్ అంటే ఆయన క్రిమినల్ బ్రెయిన్ని చాలా చక్కగా చెప్పారు సత్యమూర్తి గారు. ఇలాంటి వాళ్ళ పట్ల ఇంకా కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని చెప్పి కొంతమంది అసంతృప్తి కనిపిస్తున్నప్పటికీ కూడా చట్ట ప్రకారమే ఈ ప్రభుత్వం పోతుంది అనడానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఘటన. ఏం చెప్తారు మీరు? మామూలుగా ఓ దొమ్మి కేసు కింద మిగిలిపోయేది. మామూలుగా మీరు నేను కొట్లాడుకుంటే కొట్లాట, మేమిద్దరం వచ్చి మిమ్మల్ని కొడితే అది కొట్లాట, 100 మంది ఒకళ్ళ మీదకి వెళ్తే అది దొమ్మి కిందకు వస్తుంది. ఆ దొమ్మి అన్నప్పుడు ఒకళ్ళని ప్రత్యేకంగా దాన్ని ఫలానా వ్యక్తులు అని చెప్పని పొందుపరచరు. సరే, సూత్రధారి పాత్రధారుల వరకు అభియోగాలు ఉంటాయి, అది చానాలు పడుతుంది. ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు గోడితో పోయేదాన్ని గొడవలాగా తెచ్చుకున్నాడు అనేది మాత్రం వాస్తవం. అంటే అతి తెలుగులో ఉన్నవాళ్ళు ఇలానే జరుగుతూ ఉంటాయి. మామూలుగా గొయ్యి తీసుకోవడం కాదు, గొయ్యి అంటే నేను ఒప్పుకోను, ప్రొక్లేనర్ పెట్టి తోముకున్నారు. ఇప్పుడు గోతిలో పడితే లేగుతామండి, మీరు ఆయన వచ్చి నా చెయ్యి ఇచ్చి లేపుతారు పైకి. గొయ్యి అంటే ఒక 10 అడుగులు ఉంటుందేమో, నేను ఒక 5 అడుగులున్నర ఉంటాను, మిగిలిన చెయ్యి ఇస్తే మీరు పైకి అంతే 7 అడుగులు, ఎట్టకొట్ట బయటకు వచ్చేస్తాం. ప్రొక్లేనర్ బట్టి తోమారనుకోండి, ఒక 100 అడుగులు లోతుకు తీసుకెళ్లారనుకోండి, ఏ విధంగా ఎవరు చెయ్యి ఎత్తునిస్తారు చెప్పండి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లాగే అతనితోటి పాటు నడుస్తున్నటువంటి వంశీ వీళ్ళందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ఎమ్మట నడిచినాడు కూడా ఇక రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయానికి వచ్చాడు. మీరు బాగా గమనించండి. ఎందుకంటే ఇక్కడ గన్నవరం గురించి కొంత చెప్పారు ఆయన, నేను మిగిలిన విషయాలు చెప్తా. గన్నవరం నియోజకవర్గం అనేది మనకట్టు మన జన్మలో ఇక మనం గెలవలేం ఆ నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకంటే 2014లో విభజన తర్వాత వాళ్ళే గెలిచారు, 2019లో నేను అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళే గెలిచారు, మళ్ళీ రేపు ఎన్నికలు జరిగినా వాళ్ళే గెలుస్తారు. మరి అన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం కైవసం చేసుకోవాలి అంటే మనం ఉండాలి అంటే ఏం చేయాలి? గతంలో చూసుకున్న విధంగా మన పార్టీలో వస్తాననుకున్నాడు, రాలేదు, ఆ పార్టీలో ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా వంశీ అంటే కోపం కూడా ఉంది. చాలామంది అర్థం చేసుకోవాలి. ఎట్లా సార్? ఈ నియోజకవర్గం ఎట్టా గెలవలేం కాబట్టి ఈడికి ఉండకూడదు, ఈ నియోజకవర్గం ఎట్టా గెలవకూడదు, వంశీ అనే వ్యక్తి అక్కడ గెలవకూడదు, కాబట్టి తెలుగుదేశం పార్టీలో మనం ఉంచకూడదు అని అతను భావించాడు. ఇతనేం భావించాడంటే 151 స్థానాలు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, ఇక తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడూ రాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాడు, 25 సంవత్సరాలు ఇతనే ముఖ్యమంత్రి, కాబట్టి మనం అతనంట నడుస్తూ ఉంటే మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అని ఇతను భావించాడు. అంటే ఇద్దరూ వాళ్ళ యొక్క బుర్రలకు పొదును పెట్టుకున్నారు. ఇందుట్లో ఎవరు తక్కువ కాదు, ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నారన్నమాట. మీరు ఒకసారి చరిత్ర మనం తిరగేస్తే ఆయన పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నప్పుడు గన్నవరం నియోజకవర్గంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ గారు ఆయనకి ఎదురెళ్ళి మరి శుభాకాంక్షలు చెప్పాడు. ఇక నేను వైసీపీలోకి వస్తున్నాను. గన్నవరంలో కాదు, విజయవాడలోనా? విజయవాడ రోడ్డు మీద అన్ని చాలా, అందుకే నేను చెప్పేది చాలా విషయాలు ఉన్నాయి. నేను మీ వాడినే అని చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. సరే, అవన్నీ జరిగిన విషయాలు దాని గురించి కాదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న రాజకీయం కనుక మనం రసవత్తరంగా ఉంది, అందుట్లో చాలా రసవత్తరంగా జరుగుతూ ఉంది ఇది. ఇప్పుడు వరకు కనుక మనం చూసుకుంటా ఉంటే, ఇందాక మీరు అన్నదానికి నేను ఒక దాంట్లో విభేదిస్తా. తెలుగుదేశం పార్టీ సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బయటపడ్డ కుంభకోణాలకు సంబంధించి ఎవరి మీద అన్న బోరగడ్డ అనిల్ కావచ్చు, వరా రవీందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ, లేదా మొన్న జరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం కావచ్చు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరపున కావచ్చు, లేకపోతే విచారణ సంస్థలు జరిపిన విచారణ కంటే కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన నిజాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి. వాస్తవాలు వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు విచారిస్తున్నారు, వాస్తవాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పేస్తున్నారు. మీరు గమనించారా? అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అబద్ధతాభావంలో ఉన్నారు. వాళ్ళు ఊహించింది వేరు, జరుగుతున్నది వేరు. వాళ్ళు అధికారం మదం అనేది తలకెక్కింది వాళ్ళకి. అప్పుడు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో మనకు ఎదురు లేదు, స్థానిక సంస్థల్లో మన సత్తా చూపాము, రేపొద్దున ఎన్నికల్లో కూడా ఇట్లానే
మన ఇష్టారాజ్యంగా చేసి మనం గెలుచుకుంటాము, కాబట్టి మనకు ఎదురు లేదు, తిరుగులేదు, మనకు అడ్డేవాడు, మన ఆపేదేవాడు, ఈ విధమైనటువంటి అహంకారంతో ఉన్నారు. అతను చెప్పింది కూడా వీళ్ళు నమ్మారు. వంశీ లాంటి వ్యక్తి కూడా అదే నమ్మాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి గన్నవరం పరిస్థితి ఏంటి, లేకపోతే అంటే ఇతని పరిస్థితి ఏంటి, దీని గురించి కనుక మనం ఒక ఆలోచించుకుంటే గన్నవరమే, అది ఎక్కడికి వెళ్ళేది కాదు. వీళ్ళు వాళ్ళు అటు ఇటు మాట్లాడినా కూడా అది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట, ఎవరు ఉండా లేకపోయినా తెలుగుదేశం జెండా ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు అక్కడ ప్రజలు. దాంట్లో తిరిగేం లేదు. ఇప్పుడు ఈ వంశీ పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? వంశీ పరిస్థితి కాస్త కూర్తో గతంలో మనాడు గదా అని చెప్పి తెలుగుదేశం అభిమానులు 2 పర్యాయాలు గెలిపించారు, కాదు అనుకున్న తర్వాత ఓడించారు. ఇప్పుడు మీరు చెప్పినా, సత్యమూర్తి గారు చెప్పినా, ప్రజలందరూ కూడా అధికారంలో రాంగంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 9 మంది మీద దృష్టి పెట్టి వాళ్ళు ఆ 9 మందిని ఎప్పుడు అదుపులో తీసుకుంటారు, వాళ్ళకి ఏ విధమైన శిక్షలు వేస్తారని చెప్పని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నమాట వాస్తవం. అందుట్లో ప్రథమంగా ఉండే వ్యక్తులు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు. ఇన్ని రోజులు తాత్పర్యం చేసిన కారణంగా ఆలస్యం అవుతున్న దానికి కొంచెం అసహనంగా ఉన్నమాట కూడా వాస్తవమే. శ్రేణులతో పాటు నేను కూడా ఇందులో మినహాయింపేం కాదు నాకు కూడా, ఎందుకంటే ఏంటా ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా అని చెప్పని. కాకపోతే ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే, ప్రత్యేకంగా నాకు అనిపించింది అంటే ఇది నా తొందరపాటు చర్య ఏమో. ఎందుకంటే అభియోగాలు ఇప్పుడు సరైన ఆధారాలు సరిగ్గా లేవు, దాడి జరిగిన సంఘటనలు కనపడుతున్నా కూడా అతన్ని మొట్టమొదటి తీసుకొచ్చి అదుపులో చేసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అతనే చేతులారా తీసుకొచ్చేసి దొరికిపోయాడు ఇక్కడ. ఇప్పుడు మామూలుగా ఏ హంతకుడైనా, ఏ నేరస్తుడైనా, ఏ దొంగతనం చేసిన వ్యక్తులైనా సరే ఎక్కడో చోట అతి తెలివితోటి ఒక చిన్న నిర్లక్ష్యం వహిస్తారు, అవే పట్టిస్తాయి. వీళ్ళు కూడా ఇదే అతి తెలివి. రేపు 20వ తారీఖు నాడు దాని మీద విచారణ జరుగుతుంది. న్యాయమూర్తి ఏం తీర్పిస్తాడన్నంత ఓపిక కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ సభ్యుడిని బలవంతంగా తీసుకెళ్ళి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్ళి చంపుతామని బెదిరించి, లేదా డబ్బు ఆశ చూపి లొంగ తీసుకుంటే, అధికారంలో లేని పిచ్చిముండవాడక నీకే ఎంత తెలివితేటలు ఉంటే అధికారం చేతిలో ఉండేవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఒకసారి అర్థమైందా లేదా నీకు? ఇప్పుడు మిగిలిన వాళ్ళకి కూడా అర్థం కావాలా, మిగిలిన వాళ్ళకు కూడా అర్థం కావాలి. నాకు అతడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది సార్, ఫోన్లో మాట్లాడతాడు హీరో. దానికి కాన్వర్సేషన్ ఎట్లా ఉంటుందంటే, శివారెడ్డి చస్తే నువ్వు సీఎం అవుతావు, చంపితే ఎలా అవుతావు, ఇంత చిన్న రాజకీయ ఎలా మిస్ అయ్యావు నువ్వు, అంత కూడా అవుతావు కదా. అది ఇప్పుడు అది ప్రకాష్ రాజు అంటాడు. ప్రకాష్ రాజు వచ్చి కూర్చొని కోట శ్రీనివాసరావు గారి దగ్గర ఆ మాట అంటాడనమాట. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరికి వాళ్ళు మేము గొప్ప వాళ్ళం, కథానాయకులు మన చేతుల్లోనే ఉంది, ఇక మన ఇష్టారాజ్యం అని చెప్పని వాళ్ళు భావించినందువల్ల జరుగుతున్నటువంటి విపరీతమైన పరిణామాలు. దీన్ని బట్టి వైసీపీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, దాదాపు ఇప్పటికే చాలామంది ఆలోచించుకుంటున్నారు, వాళ్ళ మార్గాలు వాళ్ళు అన్వేషిస్తున్నారు. కొంతమందికి దారులు కనపడుతున్నాయి, కొంతమందికి దారులు ముసుగుపోతున్నాయి, కొంతమందికి అగమ్య గోచరంగా ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సార్ సత్యమూర్తి గారు, ఒక కీలకమైనటువంటి ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను. వల్లభనేని వంశీ, కొడాలి నాని విషయాలకు సంబంధించి వీళ్ళకి ఆశ్రయం ఇచ్చింది, గౌరవించింది, పదవులు ఇచ్చింది, రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. కానీ వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోయి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటారు చూసారా, ఇవి మనం బయట వింటూ ఉంటాం. సరిగ్గా వీళ్ళకి సరిపోతాయి అవి. కానీ వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో సహవాసం చేసిన తర్వాత ఇట్లా తయారయ్యారా, లేకపోతే వాళ్ళ అసలు రంగు అదేనా? ఏం చెప్తారు మీరు, ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? ఇప్పుడు మీరు చాలా కష్టమైన ప్రశ్న అడిగారు. ఎట్లాగంటే మామూలుగా మంచి వాళ్ళతో తిరిగితే దుష్టుడు కూడా మంచివాడిగా మారటానికి అవకాశం ఉంది. నా మాటలు వాళ్ళు ఆయన ఉపయోగిస్తున్నారు, నేను అవకాశం ఉంటుంది. దుష్టుడు దగ్గరికి వెళ్తే వాడు ఇంకా మారేది ఏముంటుంది, కలిసిపోతారు అందరూ. ఇక్కడ వీళ్ళ నేచర్, కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ నేచరు వాళ్ళది మొదటి నుంచి కూడా క్రిమినల్ మనస్తత్వం, క్రిమినల్ మెంటాలిటీ.
తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని వాళ్ళు బలవంతంగా అనుసరించాల్సిన అనివార్య పరిస్థితులు ఉండేవి. అందుకని వాళ్ళు తమ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ పక్కడ్బందీగా ఎక్కడికక్కడ వీళ్ళని కట్టి ఉంచింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆశ్రయం వీళ్ళకి దొరికిందో వీళ్ళల్లో సహజంగానే క్రిమినల్ నేచర్ ఉంది కాబట్టి ఈ క్రిమినల్ నేచర్ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే పెద్ద క్రిమినల్ అవతల ఉన్నాడు కాబట్టి వాళ్ళల్లో ఉన్న నేరపూరిత మనస్తత్వం ద్విగుణీకృతోత్సాహంతో బయటకు వచ్చింది. ఇది సింపుల్గా చెప్పాలంటే. అందుకని వీళ్ళేదో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సచ్చీలురు, వైసీపీలో చేరిన తర్వాతే చెడిపోయారని కాదు. అక్కడ పార్టీ సిద్ధాంతాల కారణంగా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కారణంగా వీళ్ళు తమ వాస్తవ వికృత రూపాన్ని ప్రజల ముందర ప్రదర్శించలేకపోయారు. చేతులు కట్టేసినట్టయింది. చేతులు, నోరు, కాళ్ళు, తోకతో సహా అన్నీ కట్ చేసి కూర్చోబెట్టారు. మిగిలినవి కట్టేశారు, తోక కట్ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా అసహనంగా ఫీల్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఏమి మనం అంతా దోచుకోలేకపోతున్నాం ఏంటి అని. కానీ పార్టీ ఊరుకోదు కదా. తెలుగుదేశం పార్టీలో ఆ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అట్లా ఉంటుంది. ఇక్కడ వైసీపీకి వచ్చిన తర్వాత మనం రియల్గా మన ఒరిజినల్ పార్టీలోకి మనం వచ్చాము అని వీళ్ళిద్దరే కాదు చాలామంది ఉన్నారు. ఓకే, ఇక ఫ్రీ బర్డ్స్ అయిపోయారు వీళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయి ఇంకా విచ్చలవిడిగా అసలు ఎవడన్నా ఎర్రమట్టి అమ్ముకుంటాడండి? భూమి తల్లి మన భూమినే మనం తల్లి అంటాం. అటువంటిది ఆ పోలవరం కాలువలు దవ్వి మట్టి పక్కన పోతే అది అమ్ముకోవటం, ఇసుక తీసుకొస్తే ఇసుక అమ్ముకోవటం, మద్యం తీసుకొస్తే మద్యం అమ్ముకోవటం, క్యాసినోలు పెట్టడం, ప్యాకెట్ క్లబ్బులు పెట్టడం, ఇదా ప్రజాప్రతినిధిగా చేయాల్సిన పనులు ఇవన్నీ చెయ్యటమే కాకుండా తెలుగుదేశం పార్టీ, మీరు ఇందాక ఒక సామెత ఇది చెప్పారు కానీ నేను ఆ పదాన్ని తడతడకి నేను వాడను. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంతవరకే నేను వాడతాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీని కూక్కటి వేళ్లతో సహా పెకలించి వేద్దాము అన్న ఒక దుర్బుద్ధి ఎప్పుడైతే ఈ వల్లభనేని వంశీ బ్రెయిన్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి అతని పతనం స్టార్ట్ అయింది. వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాడు మామూలుగా చేశాడు. మొత్తం అక్కడ వాహనాలు తగలబెట్టాడు. తెలుగుదేశం వాళ్ళ మీదే కేసులు పెట్టించాడు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళని ఇళ్ల మీద పడి దాడి చేసి అరెస్ట్ చేశారు. సాయి కళ్యాణ్ అనే మహిళ ఆమె ఏకుందాన్ని వెళ్ళేసి బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా దారుణంగా అదుపులో తీసుకున్నారు. ఆ రోజు ఏంటి పోలీసులు ఇట్లా నిలబడి ఉంటే వంశీ మనుషులు వెళ్ళి దాడి చేసి లాక్కొచ్చి పోలీసులకు అప్పగించటం. అంటే ఈ తరహా నేరాలు వాళ్ళు అసలు వ్యవస్థీకృత నేరాలు అంటారు వీటిని. అటువంటి నేరాలు చేసి ఆ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నేర సామ్రాజ్యం మొత్తాన్ని చెరిపేద్దాం అన్న ఉద్దేశంతో, ఆ కంప్లైంట్ విత్డ్రా చేయిద్దామన్న ఉద్దేశంతో ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకురావటం, అతన్ని చంపేస్తానని బెదిరించటం, ఇటువంటి నేరాలకి పాల్పడి ఇప్పుడు దొరికిపోయారు. ఇది మొత్తంగా అక్కడ చూస్తుంటే జరిగింది. తన గోతిని తానే తవ్వుకున్నాడు, ఇదేదో కక్షపూరితంగా చేసింది కాదని చెప్పి క్లియర్గా మనకు ఆధారాలు బట్టి అర్థమవుతుంది. అయితే కొంత కార్యకర్తల సైడ్ నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సైడ్ నుంచి కొంత అసంతృప్తి, ఇప్పుడు ఈ అరెస్ట్తో మొత్తం ఫుల్ స్టాప్ మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఇంకో అరెస్ట్ జరగడానికి మళ్ళీ ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో, ఈ పరంపర అనేది కొనసాగదు అంటే ఇక్కడ మనం ఒక్కటి గ్రహించాలి, ఒకటి గమనించాలి. గ్రహించటం కాదు, గమనించాలి. ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సైకోలు కాదు. వాళ్ళు ఏదో ఎదుటి వ్యక్తి సర్వనాశనం అయిపోవాలి, వాడిని భూస్థాపితం చేయాలి అనుకునేవాళ్ళు కాదు. వైసీపీ నాయకులు అట్లా అనుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు గతంలో చేసిన నేరాలకి శిక్ష పడాలి అని మాత్రమే తెలుగుదేశం వాళ్ళు కోరుకున్నారు.
సో అందుకని కొంచెం తేడా ఉంటుంది. బట్ అంత అసంతృప్తి అంత ఇదేం కాదు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అని చెప్పి ఈ గన్నవరం వంశీ లేటెస్ట్గా ప్రూవ్ చేసి ఇంకా మరి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు అనుకోవచ్చు, లేకపోతే తన గొయ్యి తానే తవ్వుకొని జగన్మోహన్ రెడ్డికి కూడా గొయ్యి తవ్వాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మీరు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షట్ చేసుకొని కూర్చొని ఉన్నది. అంటే ఏమీ మాట్లాడటలేదు. ఒకళ్ళిద్దరు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి వద్దొద్దు మనమేం మాట్లాడద్దు, నేను యలహంక వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాయ కోవిదుల్ని మాట్లాడిన తర్వాత అసలు దీన్ని ఎట తీసుకెళ్ళాలి, వంశీ అనేవాడు నాకు చాలా ఆప్త మిత్రుడు, నాకు ఆత్మ బంధువు, నా నేర సామ్రాజ్యంలో అతనికి విశిష్ట స్థానం ఉంది, అతన్ని నేను ఎట్లయినా కాపాడుకుంటాను, ఢిల్లీ నుంచి న్యాయ కోవిదులతో మాట్లాడిన తర్వాత మనం స్పందిద్దాము, ప్రస్తుతానికైతే మీరేం స్పందించద్దు. నిజమేనా సార్? యలహంక ప్యాలెస్ పోయి గుర్తుపెట్టుకుంటాడా, మర్చిపోతాడు, ఎవడు ఎట్టపోతే నాకింత అట్లా ఏమన్నా అనుకునే పరిస్థితి? ఇప్పుడు కడప వెళ్ళాడు, ఏదో పెళ్ళికి వెళ్ళాడు, వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది. కడప నుంచి తాడేపల్లి రావాలా వద్దా వలి గారు మీరు చెప్పండి. మరి కడప నుంచి యలహంక ఎట్లా వెళ్ళిపోయాడు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వంశీ బయటికి రావాలని కానీ వంశీని విడుదల చేయాలని కానీ ఆలోచన ఏదన్నా ఉండట్టయితే అతను మద్దతుగా వచ్చి మాట్లాడేవాడు. లేదు కదా. అది కూడా కావచ్చు. ఎందుకంటే వంశీ వెళ్ళి ఇప్పుడు లోపల కూర్చున్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుంది, అక్కడ ఉండనిలే మన ఫ్రెండ్ ఉంటాడు, రేపొద్దున నేను కూడా వెళ్ళాల్సింది అక్కడికే కదా అన్న ఉద్దేశంలో కూడా ఉండొచ్చు. అంటే సార్ ఇప్పుడు వస్తే అంత ఇంపాక్ట్ కనిపించదు. ఆయన జైల్లోకి వెళ్ళి పరామర్శిస్తే బాగుంటుందిగా. నందిగం సురేష్ని అట్లాగే పరామర్శించాడు, పిన్నెలను అట్లా పరామర్శించాడు, అక్కడ అరెస్టులు అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మనం మాట్లాడితే ఇంకొంచెం బలంగా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి రాలేదేమో, అప్పుడు వస్తుండొచ్చాము. అంటే దానికి తోడు 1999లో గెలిచిన దాసరి బాలవర్ధన్ రావు గారు, 2009లో గెలిచినటువంటి దాసరి బాలవర్ధన్ రావు గారు, 2014లో ఇతని మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి గుట్టా రామచంద్రరావు, తర్వాత 2019లో తీసుకొచ్చినటువంటి యార్లగడ్డ వెంకటేశ్వర అంటే వెంకటరావు, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా ఈ వంశీ అనే అతను గెలిచాడు కదా. నాకు ఇక్కడ ఈయన ఇట్టా మామూలుగా చేస్తే ఎటు మాటినడు, ఈ విధంగా ఎందుకు చేయకూడదని చెప్పని మడత పెట్టి ఎరగదీసి కీళ్ళు కాళ్ళు తీసి పక్కన పెట్టేశాడు అయితే నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా. లేకపోతే ఎందుకు రాడు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం నెల్లూరు వెళ్ళాడు కదా, బోరగడ్డ అనిల్ కోసం ఇక్కడికి వచ్చాడు కదా, ఇది నందిగం సురేష్ కోసం గుంటూరు వచ్చాడు కదా. ఆయన వాళ్ళు రిమాండ్లో ఉన్నారు, అప్పుడు జైలు లోపల ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎందుకు రాకూడదు ఇక్కడ? నీ తాడేపల్లి ఎందుకు కూర్చోకూడదు? ఎందుకు యలహంకకి వెళ్తున్నావు? దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడావు కదా. అమాయకులు ఒక రాత రాస్తే దానికి కొంపలే అంటుకుపోతున్నాయా, వాళ్ళని తీసుకెళ్ళి లోనేస్తారా, ఉగ్రవాదులా వాళ్ళు ఏమన్నా అని చెప్పి మాట్లాడావు కదా. ఇప్పుడు ఏమైపోయినాయి నీ వాక్చేతలు? ఏమైపోయినాయి? నిన్నగాక మొన్న మాట్లాడావు కదా కృష్ణా జిల్లా నాయకులతోటి. ఏమని మాట్లాడావు నువ్వు? ఏమవుతుంది? 3 నెలలు బయటకు వస్తారు, 16 నెలలు జైల్లో ఉంటే నన్ను ముఖ్యమంత్రిని చేశారు, ఏమో జరిగిద్ది అని చెప్పి మాట్లాడావు కదా. ఈరోజు అదే విధంగా మాట్లాడు. ఏమవుతుంది వంశీకి? ఏం తప్పు చేశాడు? కిడ్నాప్ చేశాడా? హత్యలు చేశాడా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? అర్ధరాత్రి పాటు ఎందుకు వెళ్ళారు? పొద్దున ఎందుకు వెళ్ళి తీసుకొచ్చారు? మేము చేసినట్టు మీరు ఎందుకు చేయలేదు అని మాట్లాడాలి కదా. వచ్చి మాట్లాడట్లేదు కదా. ఎందుకు మాట్లాడకూడదు? నిన్నదాకా మాట్లాడావు కదా నువ్వు. మొన్నే కదా కృష్ణా జిల్లా నాయకులతో మాట్లాడావు. మరి అదే కృష్ణా జిల్లా నాయకుడు కదా నీ నోటితోటి. ఇప్పుడు మామూలు గతంలో ఆ పార్టీ తరఫున బయటకు వచ్చిన వాళ్ళందరూ ఏం మాట్లాడారు? నోరు తెరిచేదన్నా మాట్లాడాలి అంటే అక్కడి నుంచి వచ్చే కాగితం తీసుకొని దాంట్లో చూచి చదివి మాట్లాడాలా, అంతేగాని సొంతంగా చదివే హక్కు మాకెవరికి లేదని మాట్లాడావు కదా. అందరూ అదేమో కదా మాట్లాడింది, కాదని ఎవరు అని చెప్పలేదు కదా. అంతకుముందు మాట్లాడిన నిన్నగాక మనం బయటకు వచ్చినటువంటి రవిచంద్రారెడ్డి కూడా అదేవిధంగా మాట్లాడాడు కదా. మరంటే ఇప్పుడు వంశీ చేత కూడా అదేవిధంగా ఇతనే మాట్లాడిచ్చాడని మనం ఎందుకు అనుకోకూడదు? మరి ఈరోజు ఎందుకు రావట్లేదు బయటికి? ఈరోజు ఎందుకు వచ్చి మనతో తెలియట్లేదు? అతను హైదరాబాద్ని తీసుకొచ్చేలోపు నువ్వు ఇటు నుంచి వచ్చి అడ్డమట్టి రోడ్డు మాట ఆపవచ్చు కదా. సింహానివి కదా, సింగిల్గా వస్తావు కదా, ఇటలీ మీద పోరాటం చేసిన వ్యక్తివి కదా, ఢిల్లీ మీద పోరాటం చేసే వ్యక్తివి కదా, భయం అంటే తెలియని వ్యక్తి కదా, మనమ తిప్పని వ్యక్తివి కదా. రా మరి ఈరోజు నీ మిత్రుడి కోసం కాదు, మిత్రుడిగా ఈరోజు భావించలేదు వంశీని, అతను మిత్రుడిగా ఈరోజు భావించలేదు.
ఇది నేను మాత్రం గట్టిగా చెప్పగలను. ఓకే సార్, అంకమరావు గారు చెప్పినట్టు 3 నెలలు లోపలేస్తారు ఏమైంది, నేను సీఎం కాలా? ఈ మాటని ఆయనకి ఏమన్నా కొంచెం బలంగా తీసుకున్నాడా? నన్ను ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి కాసు కూర్చున్నాడా? అట్లాంటి ఇంటెన్షన్ ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి? అంటే జగన్మోహన్ రెడ్డిది ఏంటి అంటే, ఇప్పుడు తను జైలుకి వెళ్ళి వచ్చాడు, తనొక్కడే జైలుకి వెళ్ళి వస్తే తప్పు కదా. అందరూ జైలుకి వెళ్ళి వస్తే తన జీవితం గురించి ఎవరు మాట్లాడరు కదా అనేది జగన్మోహన్ రెడ్డి అతని మస్తిష్కంలో ఉన్నదన్నమాట. అందుకనే అప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం కూడా అదే కారణం. ఆయన మీద ఏదో కేసు ఉండి కాదు, ఆయన ఏదో అవినీతి చేసి కాదు. నేను జైలుకి వెళ్ళి తడతడకి చంద్రబాబు నాయుడు చెప్తాడా? నేను జగన్ అంటే జైలుకి వెళ్ళి వచ్చాడు, జగన్ జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్తాడా? నిన్ను కూడా జైలుకి పంపిస్తా అని చెప్పి కుట్రవన్నీ జైలుకి పంపించాడు. అట్లాగే మొన్న కృష్ణా జిల్లా వీళ్ళతోటి మీటింగ్లో మాట్లాడినప్పుడు ఏం చెప్పాలి, జనరల్గా లీడర్ ఏం చెప్పాలి అని జాగ్రత్తగా ఉన్నాయా. కూటమి ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వంలో అంటే మనం ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టాము, పెద్ద పెద్ద లీడర్ల తలలు కూడా మార్చి ఆడవాళ్ళ బాడీలకి ఆ తలలు మార్ఫింగ్ చేసి మనం పెట్టాము, అసహ్యంగా బూతులు తిట్టాము. క్యాబినెట్ మంత్రులందరూ కూడా క్యాబినెట్ నిర్ణయాలు బయటికి చెప్పకుండా బూతుల పంచాంగం మాత్రమే చదివేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ మారిందయా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు ఏ నాయకుడైనా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మీరు అట్టకే పెట్టండి పోస్టులు, మ్యాక్సిమం ఏం చేస్తారు, జైలు వేస్తారు, అంతే కదా, 3 నెలల్లో బయటకు వస్తారు అని నేర ప్రవృత్తిని పెంచుతున్నాడు. నేర ప్రవృత్తిని మనకు తెలుసు కదా వలి గారు, మనం చాలామంది అంటే జర్నలిస్టులుగా మనం చాలామంది నేరస్తులతోటి కూడా మాట్లాడి ఉంటాం కదా. జేబు దొంగలు ఉన్నారనుకో, అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు వాళ్ళని. ఎవడైనా సరే ఆ హ్యాబిచువల్ అఫెండర్ ఏం మాట్లాడతాడంటే పక్కన వాడితోటి, ఏముందిరా ఇప్పటికే నేను 3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాను, మళ్ళీ వేస్తారా జైల్లో, టైంకి ఫుడ్ పెడతారా, మళ్ళీ తినచ్చు, మళ్ళీ 6 నెలల్లో వాళ్ళకే విసుగుబుట్టి వదిలేస్తారా, రాగానే మళ్ళీ మనం జేబులు కొట్టేద్దాం అని చెప్తాడా చెప్పడా? మరి అదే టైపులో జగన్మోహన్ రెడ్డి చెప్పాడా చెప్పలేదా? అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా, అంటే నేను క్రైమ్ రిపోర్టర్గా చాలా కాలం పనిచేశాను కాబట్టి నేను ఈ నేరస్తుల మనస్తత్వం ఎట్లా ఉంటుందో నేను సగం చెప్పగలుగుతా. ఏ నేరస్తుడైనా సరే ఏముందిరా జైలుకి వెళ్ళి వస్తే ఏం కాదు, ఏముండదు అక్కడ, మామూలుగా రోజు 2 పూట్ల భోజనం పెడతారు, ఎగ్ ఫ్రైడే ఏదో ఫ్రైడే సాటర్డే ఎగ్ ఇస్తారు, అది ఇదని చెప్పి చెప్తాడు తప్ప జైలుకి పంపించింది నిన్ను సంస్కరించటానికి, నీలో సంస్కారం తీసుకురావటానికి, నిన్ను కన్ఫైన్ చేసింది నీ కుటుంబ సభ్యులతోటి ఈ సమాజంతో కలవకుండా నిన్ను ఐసోలేటెడ్గా పెట్టింది నీలో పరివర్తన రావటానికి అని ఎవడన్నా చెప్తాడా? ఎవడు చెప్పడు. ఈ కరుడుగట్టిన నేరస్తులు ఆ పాయింట్ చెప్పరు. మనం జర్నలిస్టులం కాబట్టి మనం చెబుతాం, అరే నిన్ను కన్సాలిడేటెడ్ దీంట్లో పెట్టింది, సాలిటరీలో పెట్టింది నీలో పరివర్తన రావటానికి రా అని మనం చెబుతాం. వాడు నేను తప్పు చేశానని ఒక పశ్చాత్తాప భావన వాడు కలగాలి అని పెడతారు, ఒక్కడనే పెడతారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఏం కాదు జైలుకి నేను పోలే, నువ్వు పోతే ఏమవుతుంది, నువ్వు కూడా రా, మనం చేద్దాం, కలిసి నేరాలు చేద్దాం అని చెప్పిన వ్యక్తి. నేను ముఖ్యమంత్రిని అయ్యా, నువ్వు శాసనసభ్యుడు అవుతావు, లేదా కార్పొరేటర్ అవుతావు, పంచాయతీ సర్పంచ్ అవుతావు అని చెప్పాడు. రెగ్యులర్గా చెప్తా. అసలు అది ఎవడన్నా సిగ్గుపడతాడు అటువంటి మాటలు చెప్పడానికి. అటువంటిది అసలు నిస్సిగ్గుగా చెప్పేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సత్యమూర్తి గారు, శ్మశానం ముందు ముగ్గుంటుందా, రాజకీయ నాయకుడు సిగ్గుంటుందా చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మొత్తం వల్లభనేని వంశీ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే అసలు వల్లభనేని వంశీ ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కారణం ఏంటో నేను ఇందాక చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, వల్లభనేని వంశీని ఎట్లా కాపాడుకోవాలి, కాపాడుకుంటాడా కాపాడుకోడా, ఇది ప్రధానమైన ప్రశ్న. అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ అంటే వేరే వాళ్ళు కాదు, ఈ వైసీపీలో ఉన్న కో అక్యూజ్డ్ ఉన్నారు కదా,
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ వల్లభనేని వంశీని కాపాడతాడా? కాపాడితే పరిస్థితి ఎట్లా, మనం ఏం చేయాలి, కాపాడకపోతే మనం ఏం చేయాలి అని ఈ కో-అక్యూజ్డ్ అందరూ కూడా ఇప్పుడు చాలా దీన్ని స్టడీ చేస్తున్నారు. దీన్ని బట్టి కార్యాచరణ ఉండబోతున్నది. అందుకని ఇక్కడ మెయిన్గా ఈ సమస్య, ఈ వల్లభనేని వంశీ అరెస్టు సమస్య రాష్ట్ర ప్రజలది కాదు, వైసీపీ కో-అక్యూజ్డ్ది. అందుకని కో-అక్యూజ్డ్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ హౌ జగన్ రియాక్ట్స్ టు దిస్ సిచ్యుయేషన్ అనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు తలచిందే జరిగింది, ఏదో ఒక విధంగా జరిగింది, ఎప్పుడొకప్పుడు జరగాలి, ఎప్పుడొకప్పుడు జరగాలని వాళ్ళు అనుకున్నది ఇప్పుడు జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు సాటిస్ఫాక్టరీగానే ఉన్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఇప్పుడు, నెక్స్ట్ ఏంటి అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపి వల్లభనేని వంశీని కాపాడ్డా జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకొక అనదర్ క్వశ్చన్. కాపాడే వ్యక్తే కనుకైతే ఆయన ఇందాక ఒక న్యాయవాది మాట్లాడాడు కదా, 144 తీసుకెళ్ళి 104 మాట్లాడుతున్నారు కదా, అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఇందాక నేను చెప్పాను, మీరు అర్థం చేసుకోరు. చాలా బాగా చాలా మంచి పాయింట్ గుర్తు చేశారు. ఒక అడ్వకేట్ ఎవరో వచ్చాడు, మేము చట్టబద్ధంగా మాకు అవకాశం కల్పించాలి కదా, మేము వల్లభనేని వంశీ దగ్గర వకాలత్తు మేము సంతకం పెట్టించుకోవాలి కదా, అదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కేసు పెట్టింది 140 సెక్షను క్లాజ్ 1. ఆ కేసు పెడితే అతను 104 అని చదువుతున్నాడు, చూసి చదువుతూ ఉన్నాడు. 104 బిఎన్ఎస్లో 104కి 144(1)కి చాలా తేడా ఉంది. అది తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఈ వల్లభనేని వంశీని ఈ ఉపద్రవం నుంచి కాపాడటానికి ఇమ్మీడియట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించాలి. ఓకే, సో మొత్తానికి వల్లభనేని అరెస్ట్ తర్వాత పరిస్థితులు ఏం జరగబోతున్నది కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం సార్. అయితే కూటమి సంబంధించినటువంటి కార్యకర్తలు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్తానే ఉన్నారు. సో చట్ట ప్రకారమే జరిగిన పరిస్థితి కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. సో నెక్స్ట్ పరిణామాల మీద మరొకసారి మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంగమరావు గారు. ఇది హాట్ పాప్కార్న్ డిబేట్. కీప్ వాచింగ్.